ప్రశ్నలు మనకు రేజ్ చేయడం జరుగుతుంది. అంటే దేశవ్యాప్తంగా కంపేర్ చేస్తూ మరి రాష్ట్రంగా ఏ విధంగా జిఎస్డిపి నమోదైందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు గ్రోత్ రేట్లు కావచ్చు, లేకుంటే సో మనకు జిఎస్డిపి యొక్క సో లక్షల కోట్ల రూపాయలు కావచ్చు ఇక్కడ ఎంత నమోదైందని చెప్పేసి ఇక్కడ మనకు సో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ వేలో దీన్ని మనం ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా నెక్స్ట్ మనం గమనిస్తే మరి సో రాష్ట్రంలో చూస్తే మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మరి ఏ డిస్టిక్లో మనకి ఎక్కువ సో జీడిడిపి అనేది ఎక్కువ మనకి అయిందని చెప్పుకోవచ్చు ఇక్కడ. అంటే జనరల్గా గ్రాస్ డొమెస్టిక్ డిస్టిక్ ప్రొడక్షన్గా చెప్పుకోవచ్చు, లేదా గ్రాస్ డిస్టిక్ డొమెస్టిక్ ప్రొడక్షన్గా చెప్పుకుంటే సో జిల్లా స్థూల దేశీయోత్పత్తిగా దీన్ని మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇది కరెంట్ ప్రైసెస్లో ఇచ్చిందండి 2024-25 సంవత్సరానికి మనం గమనిస్తే. సో ఇక్కడ మనం గమనించినట్టయితే రంగారెడ్డి అత్యధికంగా మనకు జిఎస్డిపి నమోదు చేసిందని చెప్పుకోవచ్చు. ఎన్ని లక్షలు మనకు 3,41,000 కోట్లు మనకి ఇక్కడ జిఎస్డిపి నమోదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనకు హైదరాబాద్ ఉంది, ఆ తర్వాత మనకు సో మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి ఉంది, తర్వాత సంగారెడ్డి ఉంది, తర్వాత నల్గొండ ఉంది. ఈ 5 డిస్ట్రిక్ట్లు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆర్డర్ అడగడానికి అవకాశం ఉంది. మీకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ దొరుకుతుంది, సో అందులో మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. చివరిలో ఇక్కడ ములుగు ఉందండి. సో జస్ట్ 11,943 కోట్ల రూపాయలు ఇక్కడ మనకు నమోదు కావడం జరిగింది. సో మనకు ఫస్ట్ ర్యాంక్ అయితేనేమో రంగారెడ్డి ఉంది, చివరి ర్యాంక్ అయితేనేమో ములుగు ఉంది. సో తర్వాత జయశంకర్, భూపాలపల్లి, కొమరం భీం ఉంది, రాజన్న సిరిసిల్ల ఉంది, తర్వాత నారాయణపేట ఉంది. అంటే చివరి నుంచి 5 స్థానాలు మనం గమనిస్తే ఈ విధంగా నమోదు కావడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది మనకు జీడిడిపి అంటే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్, జిల్లా స్థూల దేశీయోత్పత్తిని మనం గమనించినప్పుడు రంగారెడ్డి టాప్ ప్లేస్లో ఎప్పటి నుంచి కూడా టాప్ ప్లేస్లో కొనసాగుతుంది. ఆ తర్వాత చివరి ప్లేస్లో ములుగు ఉందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో టాప్ 5 ప్లేసెస్, సో బిలో 5 ప్లేసెస్ మనకు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఆ వేలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, నెక్స్ట్ మనం గమనిస్తే మరి పర్ క్యాపిటల్ ఇన్కమ్కి వచ్చే వరకు అంటే మనకి ఇక్కడ సో డిస్ట్రిక్ట్ వైజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసినట్టయితే, తలసరి ఆదాయం చూసినట్టయితే కరెంట్ ప్రైసెస్లో 2022-23 సంవత్సరానికి ఇచ్చినట్టు ఇక్కడ మనం గుర్తుపెట్టి